హాయ్ గైస్, ఈరోజు మేము పెసర వడియాలను అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇవి ఎలా డ్రై చేసాము, ఎట్లా ప్రిపేర్ చేసాము అన్నది మొత్తం ఫుల్ వీడియో చూడండి తప్పకుండా. ఇట్లా ఎండబెట్టుకుని ఈ విధంగా ఈ వడియాలు అయితే ప్రిపేర్ చేసామండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఇవి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది ప్రాసెస్ చూద్దాం. ముందుగా పెసరపప్పు, ఇది కేజీ పెసరపప్పు అండి. ఒక 5-6 గంటలు నానబెట్టుకుని శుభ్రంగా పట్టు పెసరపప్పు అండి. పట్టు తీసేసి ఇట్లా స్ట్రైనర్లో ఉంచుకోవాలి. ఒక్క డ్రాప్ కూడా వాటర్ లేకుండా మొత్తం స్ట్రైన్ అయిపోనివ్వాలి. అట్లా స్ట్రైన్ అయిపోతే మనకి వడియాలు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లేకపోతే ఆ పిండి అనేది లూజ్ అయిపోయి మనకి వడియాలు అనేవి గొల్లొచ్చేసి ఇరిగిపోతాయి అన్నమాట. సో మనం ఖచ్చితంగా పాటించాల్సిన విషయాలు ఇవి. ఇప్పుడు మనం దాంట్లో మిక్స్ చేసేవి ఏంటంటే ఉడకబెట్టిన పచ్చిమిర్చి, అలాగే అల్లం తురుము. ఉడకబెట్టిన పచ్చిమిర్చి వేయడం వల్ల వడియాలు అనేవి మంచి కలర్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం గ్రైండర్లో యాడ్ చేస్తున్నాము. ఒక వాయికి మనం మనకి ఎంత పడుతుందో స్పైస్ చూసుకుని పచ్చిమిర్చి అలాగే అల్లం తురుము మన స్పైస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని గ్రైండర్ అయితే ఆన్ చేసేసుకుందాం. ఇప్పుడు అవి బాగా మెత్తగా అయిన తర్వాత మనం పెసరపప్పు అనేది వాడదేవిన పెసరపప్పుని వాటర్ లేకుండా దాంట్లో యాడ్ చేసుకుందాం. ఒక 3 గుప్పిళ్ళ వరకు యాడ్ చేసామండి. ఒక 3 గుప్పిళ్ళ వరకు యాడ్ చేసాము. ఎందుకంటే ఇక్కడ కొంచెం యాడ్ చేస్తున్నాను, మరి తక్కువగా అనిపించింది. ఇది తక్కువ మాత్రమే పెట్టుకోవాలన్నమాట. తక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే ఎక్కువ రుబ్బేసి ఉన్నా అది పిండి అనేది ఇరిగిపోతుంది అనమాట. సో వడియాలు అనేవి పర్ఫెక్ట్గా రావు. ఎప్పటికప్పుడు మనం ఆ రుబ్బిన వెంటనే వడియాలు అయితే పెట్టేసుకోవాలి. రుబ్బిన పిండి నిల్వైతే ఉంచకూడదు అనమాట. చూడండి, ఈ విధంగా పిండి అనేది మనకి మెత్తగా నలగాలి. పిండి సాఫ్ట్గా ఉండాలి, అలాగే గట్టిగా స్ట్రక్చర్ అనేది చాలా గట్టిగా ఉండాలన్నమాట. అలా అయితేనే మనం వడియాలు పెట్టడానికి సులువుగా వస్తాయి. ఈ విధంగా అయితే వడియాలు పెట్టడం స్టార్ట్ చేసేసాము. చేతితో పెడితే ఫాస్ట్గా అవ్వదని చెప్పి ఇట్లా కవర్లో వేసి మనం కోన్ పిండుతాం చూడండి, అట్లా చేయడమే. చేతితో ఒకటి పెట్టేటప్పటికి ఇట్లా 4-5 పెట్టేయచ్చు అనమాట. చాలా ఈజీగా అయిపోతాయి. ఎవరికైనా ఈ టిప్ తెలియకపోతే ఫాలో అవ్వండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. వడియాలు పెట్టడానికి చాలా కష్టపడాలి. ఈ విధంగా పెడితే చాలా ఈజీగా అయిపోతాయి అనమాట. మేము ఇవన్నీ ఈ విధంగానే కవర్తో ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇక్కడ మా మమ్మీ ఉన్నారు, చేతితో పెడుతున్నారు. ఈ వడియాలు అనేవి ఇట్లా ఎండిపోయిన తర్వాత వాటికి అవే వచ్చేస్తాయి అన్నమాట. మనం తీయ అవసరం లేకుండా ఇట్లా ఎండబెట్టేసుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి. మంచిగా ఎండలో పెట్టుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మా వడియాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.